ఏందో ఏమోనుల్లా ఫేమస్ కావాలనే ఈ పిచ్చి ఏమున్నదో వాళ్ళ మెదళ్ళ ఏం ఆలోచన చేస్తున్నదో పురుగు ఏం తిరుగుతున్నదో తెలియదు కానీ పురాగా మాత్రం పానం మీదకే తెచ్చుకుంటున్నారు. ఎందుకయ్యానంటే గిసొంటి వార్తలు విన్నప్పుడు ఒక ఇంత బాధ అనిపిస్తుంది, తర్వాత దుఃఖం కూడా వస్తుంది, ఒక్కొక్కసారి కోపం కూడా వస్తుంది. ఇప్పుడు కూడా గసొంటి ముచ్చటిని ఉత్తరప్రదేశ్లో ఉత్తర కాశీలో మణికర్ణిక ఘాట్ ఉన్నా కదా, అక్కడ ఒక అక్క పోయింది పిల్లల్ని తీసుకొని. పిల్లలు అసంతా ఒడ్డు దగ్గర ఉన్నారు. నేను రీల్ చేస్తాను అనుకుంటా పోయింది. పాపం ఏమైందో ఏమో కానీ సేపట్లో చూసేది చూడంగానే గంగలకు కొట్టుకొని పోయింది. ఎంత దుఃఖం అనిపిస్తే పాపం ఆ ఒడ్డు పక్కన ఉన్నోళ్ళు పిల్లలు అమ్మ అమ్మ అని ఏడవబట్టే, గట్టిగా ఉర్రబట్టే, ఆదుకునేటోళ్ళు ఎవరు, అరుచుకునేటోళ్ళు ఎవరు రియాక్ట్ అవుతారు, ఎవరు ఉంటారు మన కోసానికని పక్కన ఆ మాత్రం ఆలోచన చేయొద్దా? నదిలకు పోయి గాడ రీల్ చేయాల్సిన కర్మ ఏమొచ్చింది చెప్పు? ఏమిటికి వచ్చింది? కూరకు వచ్చిందా, బువ్వకు వచ్చిందా? ఈ పబ్లిసిటీ, పాపులారిటీ, ఈ వ్యూయర్షిప్, ఈ సబ్స్క్రైబర్లు ఎందుకయ్యా మనకు? నాకు అర్థం కాదు. పానం కంటే ఎక్కువనా మనకు పాపులారిటీ అని చెప్పి అక్క వీడియో చూసి చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరికి తస్మాత్ జాగ్రత్త, రీల్స్ కోసానికి పానం మీదకి తెచ్చుకోకుండా అని చెప్పి గట్టిగానే దౌడబట్టి సరిసినట్టే చెప్పబట్టింది ఈ రీలు.